అది అక్కడ పెండింగ్ ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి గతంలోనే 1-2 సార్లు గుర్తు చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు ఈ ఓవర్సీస్ స్కాలర్షిప్లు మీద నమ్మకం పెట్టుకొని ఆల్రెడీ టర్మ్ ఫీజులో లేకపోతే ఆ ఫీజులు కట్టుకొని ఉన్నారు, మిగతా వాళ్ళకి రాలేదు అధ్యక్ష. వాళ్ళ చదువుల మధ్యలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది విదేశాల్లో. సో మరి అటువంటి పరిస్థితుల్లో దాన్ని తొందరగా ఆ ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తే, ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష, ఏడాది నుంచి పెండింగ్ ఉన్నాయి. మరి వీటిని నమ్ముకున్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి కన్నీళ్ళు పెట్టుకున్నారు అధ్యక్ష. ఈ బీసీ వర్గాలకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ల దగ్గర కొద్దిగా ఆ సంబంధిత శాఖ మంత్రి వారు ఖచ్చితంగా దీనిపైన స్పెషల్ దృష్టి పెట్టాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. సో అదొకటైతేగా నేను వస్తూ ఉంటే ఒక ఆటో డ్రైవర్ ఇట్లా నమస్తే మల్లన్న అన్నాడు. ఏం సంగతి అంటే 12,000 ఇస్తానన్నా మాకనంటే ఇస్తాం పక్క వచ్చినాక చెప్తా అని చెప్పిన అధ్యక్ష. ఆటో డ్రైవర్లకు ఇస్తానటువంటి వృత్తి విషయంలో కూడా మనం కొద్దిగా దృష్టి పెట్టాలి అధ్యక్ష, ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు దానికోసం. థ్యాంక్ యూ అధ్యక్ష. ఓకే నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కూర రఘుత్తమరెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అద్దం పట్టేటువంటి వాళ్ళు, కార్యరూపాన్ని తీసుకొచ్చేటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు. వీళ్ళ వేతనాలకు సంబంధించి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం పిఆర్సీ ద్వారా ఫిట్మెంట్ ఇచ్చి వేతనాల పెంపు అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరగాల్సినటువంటి కార్యక్రమం. గతంలో మనకి 2024 జూలై 1 నుంచి రావాల్సిన పిఆర్సీకి సంబంధించి పిఆర్సీ కమిటీ వేసి ఉన్నాం. అదేవిధంగా 5% ఐఆర్ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉద్యోగులకు లభిస్తూ ఉన్నది. ఆ కమిషన్ రిపోర్ట్ను తొందరగా తెప్పించుకొని జూలై 24 ఇప్పటికే దాదాపు సంవత్సరం గడిచిపోతుంది కాబట్టి తొందరగా ఆ పిఆర్సీ కమిటీ